హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలన్నమాట. ఈరోజు మనకు ఒక హిందీ ఆర్టికల్లో సో రైల్వే కొత్తగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పింది అనమాట. సో అదే హెడ్లైన్, భారతీయ రైల్వే మే 80,000 నయా పద్ సృజిత్ హోగే. సో దీనికి సంబంధించి మీకు తెలుగులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రైట్, చూడండి. భారతీయ రైల్వేలో 80,000 కొత్త పోస్టులు సృష్టించనున్నారు. రైట్. అరవింద్ సింగ్, న్యూఢిల్లీ. గత 8 ఏళ్లలో తొలిసారిగా భారతీయ రైల్వేలో కొత్త ఆస్తులను అనుగుణంగా కొత్త పోస్టులను సృష్టించేందుకు రైల్వే బోర్డు చొరవ తీసుకుంది. కొత్త రైళ్లు మరియు అదేవిధంగా గూడ్స్ రైళ్లు, కొత్త రైల్వే లైను, సెమీ హై స్పీడ్ రైళ్లు నడపడానికి ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్, కొత్త యాంటీ కొలిజన్ ఆర్మర్ టెక్నాలజీ, ఎలక్ట్రిఫికేషన్ మొదలైన వాటి కోసం భారతీయ రైల్వేలో 80,000కు పైగా కొత్త పోస్టులను సృష్టించనున్నారు. సో రైలు ఆపరేషన్ సాధ్యమే ఉంది. సో ఇది కాకుండా భారతీయ రైల్వేలో 61,529 ఖాళీ పోస్టుల కోసం కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియ డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతుంది. అంటే ఏంటిది, ఇప్పుడు మనకి ఏఎల్పి అయితేంది, టెక్నీషియన్ అయితేంది, సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితేంది, ఇవన్నీ కూడా మనకు వీళ్ళేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంపేర్ టు ప్రీవియస్ అన్నీ కూడా మనకు డిసెంబర్ 20 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు. బట్ ఇంకా డేట్స్ కూడా ఇవ్వలేదు. సో ఫస్ట్ అయితే ఈ ఆర్టికల్ చదువుతాను, దాని తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైల్వే సేఫ్టీ కేటగిరీలో డిపార్ట్మెంట్లో చాలా కొత్త పోస్టులను సృష్టించబోతున్నట్టు రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు మనకి సేఫ్టీ అంటే ఏంటిది, మనకి అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, సో సివిల్ డిపార్ట్మెంట్ కానీ, వీటికి సంబంధించి సేఫ్టీ పోస్టులు అనమాట. సో ఇవి ప్రధానంగా సిగ్నల్, టెలికాం, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్. సో మనకి సేఫ్టీ కేటగిరీలో ఎప్పుడైనా సరే మనకి సో సిగ్నల్ అయితేంది, టెలికాం అయితేంది, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ అంటే రైల్ ఇంజన్లు అయితేంది, వర్క్షాప్లు అయితేంది, లోకో షెడ్లు అయితేంది, ట్రాఫిక్ సంబంధించి ఇవన్నీ కూడా మెకానికల్ కోచ్లు అయితేంది, వీటన్నిటిని కూడా మనం సేఫ్టీ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో వీటన్నిటికి కూడా మనకి పోస్టులు అయితే సృష్టించబడుతున్నాయని చెప్పారు. అదేవిధంగా రైల్వే ట్రాకులు, బ్రిడ్జులు, కోచ్లు, సిగ్నల్స్ తదితరాలను రైల్వే బోర్డు చైర్మన్ సిఇఓ సతీష్ కుమార్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసి పేర్కొన్నారనమాట. అంటే మాకు ఈ రిక్రూట్మెంట్ ఉంది, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ 80,000 దాకా పోస్టులు సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పి ఇవి ఇమీడియట్గా ఫిల్ చేయాలని చెప్పేసి మనకి ఎవరైతే సిఇఓ ఉన్నారో సతీష్ కుమార్ గారు ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఈ విధంగా చెప్పడమే జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి మరమ్మత్తు పని కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతుందో అవుట్సోర్స్ చేయడానికి ఆచరణాత్మకమైనది కాదు. అంటే రైల్వే భద్రత సంబంధించిన పనులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన కాకుండా రైల్వేలోనే పర్మనెంట్ ఉద్యోగులు చేయాలని వాళ్ళు వాదించారనమాట. సో రైల్వే భద్రతకు సంబంధించి పనులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన కాకుండా రైల్వేలోనే పర్మనెంట్ ఉద్యోగాల చేత చేయించాలనే వాదన, భద్రత సేఫ్టీకి సంబంధించి అనమాట. సో ఇక్కడ ఇంకా కొంచెం కనుక జూమ్ చేసి చూస్తే మనకి ఇక్కడ చూడండి, 61,529 పోస్టులకు ప్రస్తుతం కొనసాగుతున్న రిక్రూట్మెంట్ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. సో మరి వీళ్ళు ఇంతవరకు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు, స్టిల్ ఈ రోజు వరకు కూడా. మరి మనకేంది, ఇంతకుముందు ఇదే ఆర్టికల్లో ఇదే అధికారి ఒక అతను నవంబర్ డిసెంబర్లో జరుగుతాయి అన్నారు. మరి చూద్దాం, ఒకవేళ యుద్ధ ప్రతిపాదికన కనుక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసి 2016 సెప్టెంబర్ 21న రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసినట్లు అధికారి తెలిపారు. రైల్వేలో కొత్త పోస్టుల సృష్టికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. రైల్వే బోర్డు చైర్మన్ సిఇఓ సతీష్ కుమార్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ అయితే రాయడం జరిగిందనమాట. ఇది అంటే ఓవరాల్గా దీని యొక్క కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ నోటిఫికేషనే కాకుండా ఫ్యూచర్లో కూడా 80,000 దాకా ఉద్యోగాలు అయితే వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడున్న నోటిఫికేషన్స్ ఇచ్చిన వాటన్నిటికీ డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తున్నారు. బట్ డిసెంబర్ నాటికి కాకపోయినా అట్లీస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి అట్లీస్ట్ స్టార్ట్ అయినా అతి త్వరలో కూడా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకోసం మీరు రైల్వే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మన కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్గా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. సో మీకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి, సో రైల్వే పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం, 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏంటంటే ఫస్ట్ మీరు డెమో వీడియోస్ చేయండి. నేను చెప్తున్నాను కాకుండా డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. కానీ మీరు ఖచ్చితంగా రైల్వేనే మీ టార్గెట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న నోటిఫికేషనే కాకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈరోజు ఆర్టికలే కాదు, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు వాళ్ళే చెప్పారు. మీకు ఎన్టీపీసీనే కాదు, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, పారామెడికల్లో సంబంధించి జిఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ అయితేంది,
అర్థమెటిక్ రీజనింగ్ అయితేంది, ఎన్టీపీసీ అయితేంది, అప్కమింగ్ వచ్చే గ్రూప్ డి అయితేంది, వీటన్నిటికి సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మాక్ టెస్ట్లు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఒకసారి మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్కి అనమాట. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా సరే మీకు రైల్వేల కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు పర్సనల్గా మీకు మెసేజ్ చేస్తాం అనమాట. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.